కేసు నంబర్ 79/20 స్టేట్ వర్సెస్ వేముల పల్లవి. ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. యువర్ ఆనర్, మనం మన దేశాన్ని భరతమాతాన్ని తల్లితో పోలుస్తూ స్త్రీని గౌరవిస్తాం, పూజిస్తాం. ఇలాంటి సొసైటీలో కూడా కొందరు ఆడవాళ్లు అణిచివేతికి బలవుతున్నారు అండ్ ఇట్స్ వెరీ సాడ్. బట్ ఇలాంటి వాళ్ళ సేఫ్టీ కోసమే ఉన్న చట్టాలని ఇంకా బలంగా చేసుకుని ఇంకొన్ని కొత్త చట్టాలని మనం క్రియేట్ చేసాం, లైక్ నిర్భయ, దిశ. దురదృష్టవశాత్తు ఈ చట్టాలని కూడా అడ్డం పెట్టుకుని కొందరు ఆడవాళ్లు అమాయకమైన మగాళ్ళని ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్స్ట్రాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళని వెనకేసుకుని ఎలాగైనా ఈ కేసుని గెలవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. ఆన్ May 4th వేముల పల్లవి తన ఫ్రెండ్స్తో మిడ్ నైట్ రోడ్డు మీద లిఫ్ట్ అడిగింది. తన ఫ్రెండ్కి తెలిసిన అమ్మాయిని ఒకే ఒక కారణంతో వంశీ లిఫ్ట్ ఇచ్చాడు. బట్ కారు ఎక్కంగానే ఆకలేస్తుందంటే మానవతా దృక్పథంతో చలించి తను వెళ్తున్న రిసార్ట్కి డిన్నర్ తీసుకెళ్లాడు. అక్కడ ఈ అమ్మాయి సెక్షువల్ అడ్వాన్సెస్ చేసింది, వంశీ నిరాకరించాడు. బట్ డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ రేప్ కేసు వేస్తానని బెదిరించింది. అప్పుడు కూడా వంశీ వినలేదు. దాంతో అతని మీద దారుణంగా తల మీద కొట్టి చంపడానికి ప్రయత్నించి and this act was totally and vicious, your honor. ఆ తర్వాత అమ్మాయి తన ఫ్రెండ్స్ తో అక్కడి నుంచి పారిపోయింది. This is clearly a case of trying to extort by inflicting grievous injuries, section 324, and attempt to murder, section 307. And the point to be noted here, your honor, is ఇలాంటి చట్టాల్ని దుర్వినియోగం చేస్తూ అబ్బాయిల్ని బలి తీసుకుంటున్న ఇలాంటి అమ్మాయిలు స్త్రీ జాతికే కళంకం, యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి కఠినాతి కఠినంగా శిక్ష విధించాలి. దట్స్ ఆల్, యువర్ ఆనర్. మిస్టర్ సత్యదేవ్. నందా జీ, మీరిచ్చిన భాషను చాలా మంచిగా వినసొంపుగా ఉంది. తెలుగు మీద మంచి జబర్దస్త్ పట్టు కూడా సంపాదించిండ్రు. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. ఎదురుగా వెండితెర లేకపోయినా ఒక కట్టు కథని కళ్ళ కట్టట్టు చూపించిండ్రే. ఎంతైనా మీరు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కదా. ఎవరానా సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. ఇక్కడున్న పోలీసులు కూడా వీళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పల్లవి ఇచ్చిన కంప్లైంట్ ని పక్కన పెట్టి వంశీ పెట్టిన కేసు మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఎవరానా వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పల్లవిని తన ఫ్రెండ్స్ ని బెదిరిస్తూనే ఉన్నారు. యువరాన్, ఇక్కడున్న శివ, బంట్లీతో పాటు ఇంకిద్దరు కలిసి పల్లవిని కిడ్నాప్ చేసి కార్లు ఇంకొక మారు లైంగిక దాడి జరిపారు. నా క్లయింట్ పైన పెట్టి ఒక తప్పుడు కేసు. ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ విండిక్టివ్ లిటిగేషన్, యువర్ ఆనర్. అసలు పెట్టాల్సిన కేసులు సెక్షన్ 354 outraging the modesty of women, సెక్షన్ 506 criminal intimidation, సెక్షన్ 362 kidnapping, సెక్షన్ 340 wrongful confinement, your honor. wrongful confinement. వరుసగా చిలక చెప్పినట్టు సెక్షన్లు చెప్పినంత మాత్రాన శిక్ష పడదు వకీల్ సాబ్. దర్ ఇస్ ఎ డ్యూ ప్రాసెస్. యువర్ ఆనర్, PW1 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరళ గారిని ప్రవేశపెట్టమని కోరుతున్నాను. ప్రొసీడ్. మేడం, మీరు ఏ బేసిస్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? సార్, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అబ్బాయిలు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చిరు. పాపం ఆడపిల్లలు కదా అని నేను డైరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన. గుడ్. నేనెళ్ళి ప్రకృతి రిసార్ట్లో విచారిస్తే తీరా తేలింది ఏంటంటే సంఘటన జరిగిన టైంలో ఈ అమ్మాయిలు ఆడనే ఉన్నారు సార్. అందుకే అబ్బాయిలు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన. సరే, బట్ ఇమ్మీడియట్ గా పల్లవిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్, ఈ అమ్మాయి పరారులో ఉంది సార్. యువర్ ఆనర్, MO-1 మెటీరియల్ ఎవిడెన్స్. తను ఏ బాటిల్ తో కొట్టిందో ఆ బాటిల్ ఎవిడెన్స్, దాని మీద పల్లవి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. యువర్ ఆనర్, తను బలంగా కొట్టడం వల్ల చాలా డీప్ గా కట్ అయింది. క్రిటికల్ ఆర్టరీ కట్ అయి ఉంటే వంశీ చనిపోయి ఉండేవాడని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. MO-2. యువర్ ఆనర్, PW2 రిసార్ట్ వెయిటర్ శ్రీనివాస్ ని స్టాండ్ లోకి పిలవాల్సిందిగా కోరు. శ్రీనివాస్, వంశీ మీద అటాక్ చేసింది ఆ అమ్మాయేనా? అవును సార్, ఆ అమ్మాయే. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సార్, ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు వీళ్ళ డ్రెస్సులు చాస్ట్లు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. సార్, మేము నార్మల్ డ్రెస్లు వేసుకున్నాం సార్.
డోంట్ స్పీక్ అవుట్ ఆఫ్ యువర్ టర్న్. యుల్ గెట్ యువర్ ఛాన్స్. సార్ కానీ సో అమ్మాయిలు వేసుకున్న డ్రెస్సులను బట్టి వాళ్ళు అలాంటి వాళ్ళని మీకు అర్థమైంది. అవును సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నందాజీ ఇంకా అలాంటిది ఏం ప్రూవ్ అవ్వలేదు. వకీల్ సాబ్, నేను ఏది తిప్పి తిప్పి అడగను. కరెక్ట్ పాయింట్ పట్టుకొని స్ట్రేట్ గా లాక్తాను. రిలాక్స్. మీరు చెప్పండి. కొంచెం సేపు అయ్యాక పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి. పరిగెత్తికెళ్లేసరికి ఈ ముగ్గురు అమ్మాయిలు పారిపోతున్నారు. ఆ సారథాలకి పెద్ద దెబ్బ తగిలింది. మొహం అంతా రక్తం. దాట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్ వేముల పల్లవి, మీ మీద చాలా సీరియస్ అభియోగాలున్నాయి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రొసీడ్. సార్, వీడు చెప్పిందంత అబద్ధం. అందరూ అబద్ధాలే చెప్తున్నారు సార్. Please write. The accused has pleaded not guilty. This session of the court is adjourned. మళ్ళీ కోర్టుకు వస్తావు అనుకోలేదు. ఏం తిరిగి వచ్చాను భయమా నీకు? ఉన్న అన్ని ఎవిడెన్స్లు మా వైపే ఉన్నాయి. సో ఈ కేసు నిలబడదు. లెట్స్ ఫినిష్ దిస్ ఫాస్ట్. డబ్బు కోసమే ఇది చేశామని అమ్మాయిలు ఒప్పుకోమని చెప్పు. శిక్ష తగ్గేలా చేస్తా. అండ్ నీకు కేసులు రావని టెన్షన్ పడకు. నా దగ్గరకు వచ్చాయి. వచ్చి భాంచం ద్వారా నీ కాలు మొక్కుతాను గులాంగిరి చేయాలనా? నేను పైసల కోసం పనిచేసే లాయర్ని కాదు, జనం కోసం నిలబడే వకీల్ని. వకీల్ సాబ్, ఓడిపోయే కేసు ఒప్పుకున్నాం, ఓడిపోతాం. ఆశతో ఉన్నోడికే గెలుపోటములుంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. నిజం ఎప్పుడు ఒంటరిదేనందా, కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. ఇది స్వార్థం, నాది ధర్మం. చూద్దాం. దివ్య నాయక్, ఆదిలాబాద్ జిల్లాలోని ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక తాండా కదా? అవును సార్. చెప్పమ్మా, ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నావు? సార్, నేను అట్లాంటి దాన్ని కాదు. వీళ్ళు కావాలని మా మీద తప్పుడు కేసు పెట్టిండ్రు. నీకింత ముందు బంటితో పరిచయం ఉందా? లేదు సార్. అయితే ఆ రోజు రాత్రి నువ్వు ఒకదానివే సపరేట్ గా బంటితో ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? టాయిలెట్ యూజ్ చేసుకోనికి పోయినా సార్. మీరిద్దరు ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డోర్ ఎవరు క్లోజ్ చేశారు? ఏమో నాకు గుర్తులేదు. గుర్తు లేదు, నేను చెప్తాను. నువ్వే చేసావు. నేనే చేసి ఉండొచ్చు. టాయిలెట్ వెళ్ళిన తర్వాత చాలా సేపు బంటితో ఆ రూమ్ లో ఉన్నావా? ఆ, ఉన్నా కానీ అది నేను నసగడం కాదు, ఆన్సర్ టు ద పాయింట్. ఉన్నావా లేదా? ఉన్నా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Your Honor, I would like to cross. తల్లి దివ్య, రూమ్లో ఉన్న బాత్రూమ్ పోకుండా పక్క రూమ్లోకి ఎందుకు పోయినావు? సార్, ఆ రూమ్లో ఫ్లష్ పని చేస్తలేదు, వేరే రూమ్కి బొమ్మను వంశీ చెప్పిండు, అందుకే పోయినా సార్. మరి ఒక్కదానివి పోకుండా బంటితో ఎందుకు పోయినావమ్మా? ఆ రూమ్కి లాకేష్ ఉంది, తీయమని బంటిని పంపిండు, అందుకే అతను నాతో పాటు వచ్చిండు. మరి డోర్ ఎందుకు బంద్ చేసినావు తల్లి? సార్, నేను బాత్రూమ్కి పోయే జల్దీలో ఉన్నా. లోపలికి పోగానే బంటి లైట్స్ ఆన్ చేస్తుండు. నాకు తెలియకుండానే బంద్ చేసి ఉంటా సార్. జాగ్రత్త కోసం డోర్ బంద్ చేయడం అనేది ఆడబిడ్డలకి సహజంగా ఉండే లక్షణం. అంతసేపు రూమ్లో ఎందుకున్నావమ్మా? ముందు నేను బాత్రూమ్కి పోయినా, బయటికి వచ్చేసరికి లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి, అంతా చీకటి. నాకు మస్తు భయం అయింది. బంటి బంటి అని 2-3 సార్లు పిలిచినా కానీ సప్పులు లేదు. మెల్లగా అతను నవ్వులు వినిపించినాయి. సడన్గా నన్ను పట్టుకొని బెడ్ మీదకి దోషిండు. ఆ తర్వాత తనతో హాతితో మని నేను 2 చేతులతో నన్ను విన్నారు కదా యువర్ ఆనర్. నందాజీ, బిడ్డ దివ్య బలికింది చిలక పలుకులు కాదు, కట్టిక నిజాలు. దివ్య రూమ్ లోపలికి ఎందుకు పోయిందో, అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మీకు మంచిగానే సంశయం ఉండాలి. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ నాలో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేసినాయి. అదేంటంటే,
ఎ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక సినిమాకైనా, రెస్టారెంట్కైనా, రిసార్ట్కైనా, టాయిలెట్కి అయితే అస్సలు వెళ్ళకూడదు. వెళ్తే అమ్మాయి దేనికైనా రెడీ అని ఊహించేసుకుంటారు. తనని ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి, ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతారు. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు క్రాస్ ఎగ్జామిన్ మై క్లయింట్ పల్లవి. Go ahead. పల్లవి గారు, మీకు వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు? ఎక్కడ కలిసి? ఆ రోజు మేము వెళ్తున్న వెహికల్ సడన్ గా బ్రేక్ డౌన్ అయింది. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలియని పొజిషన్లో వీళ్ళు వచ్చారు. విశ్వ నా స్కూల్ మేట్, తనతో పాటే కారులో వంశీ, పంటి కూడా ఉన్నారు. సో వచ్చిన వాళ్ళలో ఒక అతను మీకు స్నేహితుడు. ఎస్ సార్. ఓకే. వీళ్ళు వచ్చాకే మేము సేఫ్గా ఫీల్ అయ్యాం, అందుకే వాళ్ళతో వెళ్ళాం. మీరు దారి మధ్యలో ఇరుక్కుపోతే ఎవ్వరూ లేనప్పుడు మీకు లిఫ్ట్ ఇచ్చి డిన్నర్ తీసుకువెళ్ళి బాగా చూసుకున్న తర్వాత మీరు ఎందుకు బాటిల్తో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తను నన్ను గట్టిగా లాగి పట్టుకున్నాడు, అసలు వదలలేదు. అలా ఎవరైనా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటే చాలా కంపరంగా ఉంటుంది. వద్దు వద్దు అని ఎంత బతిమాలినా వదలలేదు. ఆ టైంలో నాకేమైందో నాకే తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఐఎమ్ రియలీ సారీ. అంత గట్టిగా తగులుతుందని అనుకోలేదు. నేను కావాలని కొట్టలేదు. అలా ఎవరైనా బలవంతం చేస్తే ఇంకేం చేస్తాం సార్? ఓకే, జరిగింది ఇది యువర్ ఆనర్. డ్రామా డ్రామా, హై వోల్టేజ్ డ్రామా. యువర్ ఆనర్, ఈ అమ్మాయి నటించట్లేదు, ఏకంగా జీవించేస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనని తనకు అనుకూలంగా మార్చి భలే చెప్పింది. బ్రిలియంట్. కానీ నువ్వు దాచిన నిజాల్ని ఇప్పుడు నీతోనే చెప్పిస్తా. హైదరాబాద్లో మీకు సొంతిల్లుందా? ఉంది. ఎక్కడండి? హయాత్ నగర్. అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి ఈ అమ్మాయిలతో సపరేట్గా వేరే రూమ్లో ఉండడానికి కారణమేంటో? సో నేను ఒక వర్కింగ్ ఉమెన్, సాఫ్ట్వేర్ జాబ్, షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. లేట్ నైట్ అంత దూరం ట్రావెల్ చేయడం కష్టం. అది కాకుండా ఇంటికి వెళ్ళే వరకు అమ్మ నాన్న నిద్రపోరు, టెన్షన్ పడతారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని? ఇబ్బంది పెట్టకూడదనా, లేదా పేరెంట్స్తో ఉంటే ఇలాంటి పనులు చేయడం కుదరదనా? యువర్ ఆనర్, హైదరాబాద్లో లక్షల్లో వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. వాళ్ళు బస్సుల్లో, క్యాబుల్లో, మెట్రోల్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పొద్దున్న లేచి జాబ్కి వెళ్ళి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వస్తున్నారు. వీళ్ళందరికీ లేని ప్రాబ్లం నీకు మాత్రం ఎందుకు ఉంది? ఓకే, నీ రేట్ ఎంతకు మాట్లాడతావు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇక సినిమాలకు వస్తే హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ్లో రజనీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రాజ్ కుమార్, తెలుగులో అతని పేరు పవన్ కళ్యాణ్.